హలో హాయ్ అండి, నమస్తే. అంత ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నాను. అంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు అయితే బ్యూటిఫుల్ శారీస్ అండి, మీషో శారీస్ మాట కలెక్షన్ తో మీ ముందుకు వచ్చాను. టోటల్ 4 శారీస్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. శారీస్ ప్రైజెస్ అయితే స్టార్టింగ్ 50 రూపీస్ స్టార్ట్ అవుతుంది అనమాట. మంచి కలర్ కాంబినేషన్, మంచి జెరీ క్వాలిటీ శారీస్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఏదైనా నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ లో పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు లింక్స్ లో దొరకపోతే సైడ్ స్క్రీన్ షాట్ లో కోడ్స్ పెడుతున్నా, దాని ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. టోటల్ 4 శారీస్ అని చెప్పాను కదా. ఇందులో ఒక శారీ అయితే మనకి ఉప్పాడ శారీ అని ఇచ్చారు, బట్ నాకైతే కోటా సిల్క్ శారీ లాగా ఉందన్నమాట. చూసాక మీరే డిసైడ్ చేయండి శారీ ఏంటనేది. లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. ఈ రోజు కలెక్షన్ లో ఫస్ట్ శారీ అయితే సూపర్ గా ఉందండి. మంచి కలర్ కాంబినేషన్ అనమాట. మెజెంటా అలాగే బాటిల్ గ్రీన్ కలర్ లో వచ్చింది అనమాట. అసలు శారీ చూడండి, పట్టు శారీ అంటే ఇంకా పట్టు శారీ అండి. ఎంత బాగుందో ఈ జెరీ క్వాలిటీ అయినా, ఈ శారీ ఫ్యాబ్రిక్ అయినా మంచి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ మాట. ఇది జస్ట్ లైక్ మనకి ఏంటంటే తక్కువ ప్రైస్ లో కొంచెం మంచి పట్టు లుక్ శారీస్ కావాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అండి. ఎంత బాగుంది చూడండి. కింద వైపు బార్డర్స్ అంటే మనకి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది, పై వైపు చిన్న బార్డర్ వచ్చింది, 4 ఇంచ్ బార్డర్ అయితే వచ్చింది. ఇంకా ఇదంతా మనకి చిన్న బూటీ వచ్చింది అనమాట. శారీ అంతా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్. శారీ మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. ఇందులో మీకు కలర్ చాయిస్ కూడా ఉంది. శారీకి పళ్ళు అయితే ఇలా వచ్చిందండి. ఇక్కడ కొంచెం మనకి మెజెంటా కలర్ వచ్చింది, స్టార్టింగ్ కొంచెం బాటిల్ గ్రీన్ వచ్చి మళ్ళీ మెజెంటా కలర్ వచ్చింది అనమాట. ఇలా శారీ మొత్తం కంటిన్యూస్ చాలా బాగుందండి. లెహెంగా స్టిచ్ చేసుకోవచ్చు, శారీలా ఉంచుకోవచ్చు. కమింగ్ ఒకేషన్స్ అన్నిటికీ చాలా బాగుంటాయండి శారీస్ అయితే. సూపర్ గా ఉంది శారీ అయితే, అస్సం కలెక్షన్. బ్లౌజ్ మనకి మెజెంటా కలర్ లో వచ్చింది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి 1 మీటర్ 1 మీటర్ పైకే ఉందండి. బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. చిన్న బూటీ వచ్చింది మట్లాగా. అసలు ఈ 2 కలర్స్ అంటే అదిరిపోద్ది కదా. సేమ్ మనకి పట్టు శారీస్ అలాగే ఉందండి. శారీ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూడొచ్చు ఎంత బాగుందో. చాలా బాగుందండి క్వాలిటీ అయితే. ఇలాంటి శారీస్ నేను ఇంతకుముందు మీతో షేర్ చేస్తున్నాను. అవి ఏంటంటే చెక్స్తో వస్తుంది అనమాట. చిన్న చెక్ వస్తుంది, పెద్ద చెక్లో బుట్టి వస్తుంది, అలాంటి షేర్ చేస్తున్నాను. ఇది ప్లెయిన్ వచ్చిందండి. డిఫరెన్స్ అయితే అదే అనమాట. నేను వాటి లింక్స్ కూడా మీకు పెడతాను డిస్క్రిప్షన్లో, చెక్ చేసుకున్నది కూడా. మంచి శారీస్ కలెక్షన్. బ్లూ కలర్ శారీ మీకు గుర్తుందా? బ్లూ అండ్ బ్లాక్, బ్లూ కలర్ శారీ, రాయల్ బ్లూ శారీ, అవన్నీ ఇలాంటి శారీసే ఇందులోనే అనమాట. అవి కొంచెం చెక్స్ వచ్చింది, ప్లెయిన్ వచ్చింది. అది అయితే అస్సం అండి, అస్సం కలెక్షన్. అసలు వదులుకోకండి, ఎంత బాగుంది. అదే సేమ్ ఇలాంటిది పట్టు శారీ ఒకటి ఉంది అనమాట. అదేంటంటే డార్క్ పింక్, రాణి పింక్ బార్డర్ వస్తుంది. ఇది చూసాక అనిపించింది ఎంత బాగుందో. సేమ్ ఆ శారీకి శారీ నేను కట్టుకుని వెళ్తే రెండు నేను చెప్తే తప్ప ఎవరికి అర్థం కాదు మా డిఫరెన్స్. అది అసలు ఏంటి అన్నది. శారీ అంత బాగుంది. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది మనకి. అద్దరిపోయిన కలెక్షన్ అండి, అస్సం కలెక్షన్. ఫ్యాబ్రిక్ చూడండి. అసలు ఇంత తక్కువ ప్రైస్కి మనకి ఇది మీషోలోనే అవైలబుల్ అండి, ఇంకెక్కడైతే దొరకవు. తప్పకుండా షాపింగ్ మాల్ అయితే 2000 3000 అయితే ఉంటుంది అనమాట. చాలా బాగుంది కలెక్షన్ అయితే. మీరు చూసిన వెంటనే లింక్స్ ద్వారా పర్చేస్ చేసుకోండి. మీకు లింక్స్ ద్వారా దొరకకపోతే సైడ్ నేను చిన్న స్క్రీన్ షాట్ పిక్ పెడతాను కదా, దాంట్లో చిన్న కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ద్వారా పర్చేస్ చేసుకోండి. మీకు ఏంటంటే శారీస్ దొరుకుతాయి, బట్ నేను పెట్టిన కలర్స్ మీకు దొరకపోవచ్చు. అందుకే చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. చాలా బాగుందండి కలెక్షన్ అయితే. మీరు ఇలా సింగిల్ గా లేయర్ గా శారీ కట్టుకున్న బాగానే ఉంటుంది. ప్లేట్స్ తో కట్టుకుని చక్కగా మంచి ట్రెడిషనల్ గాను, వడ్డానము, మంచిగా ట్రెడిషనల్ జ్యువెలరీ వేసుకుని కట్టుకుంటే అద్దరిపోతుంది అండి. చాలా బాగుంటుంది. ఈ శారీకి అయితే దీంతో వచ్చిన బ్లౌజే మీరు స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మనకి బార్డర్ కూడా మెజెంటా కలర్ వచ్చింది, బ్లౌజ్ కూడా మంచి ఫ్యాబ్రిక్ వచ్చిందండి. ఎంత చబ్బిగా ఉన్న వాళ్ళకైనా చక్కగా మనకి ఎల్బో స్లీవ్స్ గా మంచిగా బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి 2 శారీ బ్లౌజ్ ఇలా కట్టుకుంటే. దీంట్లో టోటల్ 4 to 5 కలర్స్ అయితే ఉందండి. ఇందులో మనకి రస్ట్ ఆరెంజ్ కలర్ కూడా ఉంది, ఇప్పుడు బాగా ట్రెండ్ గా ఉన్న కలర్ కదా. మీకు కావాలంటే ఆ కలర్ కూడా తీసుకో. దానికైతే మేబీ మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనుకుంటాను. రస్ట్ ఆరెంజ్ కి అయితే చాలా కలర్స్ ఉంది. స్కై బ్లూ ఉంది, బ్లూ ఉంది. బట్ ఇలాంటి కలర్ నేను మీతో షేర్ చేసుకోలేదు కదా, నీ కలర్ తీసుకోవచ్చు. ఇదైతే అస్సం కలర్ అండి. అసలు ఎంత బాగుందంటే తీసుకున్నాక మీరు కూడా తప్పకుండా అలాగే అంటారు. మీరు తీసుకుంటే మాత్రం నాతో తప్పకుండా షేర్ చేసుకోండి తీసుకున్నాం అన్న విషయం అయితే. నెక్స్ట్ సారీ చూసేద్దాం. కలెక్షన్ లో సెకండ్ శారీ కూడా అస్సం కలర్ అంటే తప్పకుండా మీకు కూడా నచ్చొస్తుంది. ఎంత బాగుంది చూడండి. సూపర్ కలర్స్ ఈరోజు శారీస్ అని. అదేమో బాటిల్ గ్రీన్, ఇంకా మనకి మెజెంటా కలర్ వచ్చింది. ఇదేమో మంచి పర్పుల్ కలర్, అలాగే గ్రీన్ కలర్ అనమాట. మనకి ఇలా చిన్న గ్రీన్ కలర్ బార్డర్స్, గ్రీన్ కూడా కాదండి ఇది, ఆక్వా బ్లూ అంటారు కదా, ఆ టైప్ అయితే వచ్చింది. అట్లా చూసారా, ఇలాగ వచ్చింది. దాంతో సిల్వర్ జెరీ అండి, పెద్ద జెరీ వచ్చింది. క్వాలిటీ చూడండి ఎంత బాగుంది. ఈ శారీ ప్రైస్ ఎంత తెలుసా అండి? జస్ట్ 550 రూపీస్ అండి. 550 రూపీస్కి శారీ అంటే అవసరం కదా. నేను ఈ శారీ సెలెక్ట్ చేయడం కారణం ఏంటి తెలుసా? శారీకి వచ్చిన బుట్టి నాకు బాగా నచ్చింది. నేను చూపిస్తాను చూడండి. సిల్వర్ బూటీ శారీ అంత ఇలా వచ్చింది అనమాట. అసలు ఈ బూటీ చూసి శారీ ఎలాగుంటుంది అంటే తక్కువ ప్రైస్ కానీ తెప్పించానండి. అసలు క్వాలిటీ అయితే అద్దరిపోయిందండి, చాలా బాగుంది. చూసేదా మొత్తం ఓపెన్ చేసి. శారీకి మనకి కింద వైపు అయితే ఇలా వచ్చిందన్నమాట బార్డర్, పై వైపు ఏమో చిన్న బార్డర్ వచ్చిందండి, చిన్న రిబ్బన్ బార్డర్. బాగు కదా శారీ, చాలా బాగుందండి. ఇందులో కూడా మనకి 4 to 5 కలర్ చాయిస్ అయితే ఉంది. మీకు ఏ కలర్ కంటే కలర్ తీసుకోండి. నాకైతే ఈ కలర్ అద్దరిపోయింది, నచ్చేసింది, చాలా నచ్చింది. శారీకి పళ్ళు సేమ్ ఆ శారీ లాగే వచ్చిందండి.
సేమ్ దానిలాగే వచ్చిందన్నమాట పళ్ళు. ముందు కొంచెం ఇలాగా శారీ కలర్లో పర్పుల్ కలర్లో వచ్చి ఈ ఆక్వా బ్లూ కలర్ కదా, సీ గ్రీన్ కలర్ అంటారు కదా, అది మాట సీ గ్రీన్ కలర్. మొత్తంలో సిల్వర్ బూటీ శారీ అంతాను. పైవైపు చిన్న రిబ్బన్ బార్డర్, కింద వైపు పెద్ద బార్డర్, దానికంటే పెద్ద బార్డర్ వచ్చింది ఇది. శారీ మొత్తం ఇదే కంటిన్యూస్. ఇది మనకి బ్లౌజ్ సీ గ్రీన్ కలర్ బ్లౌజ్, చిన్న బార్డర్ వచ్చింది కదా శారీకి పైన, అదే కలర్లో బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుందండి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా పెద్దగానే ఇచ్చారండి. వో 1 మీటర్ కంటే ఎక్కువే ఉంది. 1 మీటర్ అంటే మనకి ఎంత వస్తుంది, ఒక 5 సెంటీమీటర్స్ ఎక్కువే ఉంది. అంటే 105 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. ఎవరికైనా నచ్చితే మాత్రం డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా వెంటనే పర్చేజ్ చేసుకోండి, లేకపోతే స్టాక్ అవుట్ అయిపోద్ది. అసలు అవసరంగా ఉన్నాయండి శారీస్ అయితే. ఇంకా తక్కువ రేట్లో వస్తున్నాయి కదా, తప్పకుండా స్టాక్ అవుట్ అయిపోతుంది. శారీ అయితే అద్దరిపోయిందండి. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. ఈ పైన చిన్న రిబ్బన్ బోర్డర్ అద్దరిపోయిందండి, అవసరంగా ఉంది. బ్యూటిఫుల్ కలెక్షన్ అండి, అస్సలు మిస్ చేసుకోకండి. మీరు ఈ శారీని కూడా లెహెంగా అలా స్టిచ్ చేసుకోవచ్చు, శారీలా ఉంచుకోవచ్చు. పెద్ద బార్డర్ వచ్చింది కదా, లెహెంగా స్టిచ్ చేసుకుని అద్దరిపోతుంది. శారీ కూడా ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి, ఎంత ఫ్లో టైప్ ఫ్యాబ్రిక్ మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంటుంది. కానీ కార్నర్లో పెట్టి వదిలిస్తాను కదా చూడండి, చాలా బాగుంది. నీట్గా ప్లీట్స్ వస్తుంది అనమాట. ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. చాలా బాగుంది శారీ అయితే. జస్ట్ 550 రూపీస్ అండి. దీనికి బ్యూటిఫుల్ టెజల్స్ కూడా వచ్చిందండి. బ్లౌజ్ మనకి ఈ గ్రీన్ కలర్ వచ్చిందన్నమాట, సీ గ్రీన్ కలర్లో వచ్చింది. ఇందులో కూడా కలర్ చాయిస్ 4 to 5 ఉంది. ఈ కలర్ అయితే అద్దరిపోద్ది. మరి బుటీస్లా వచ్చాయి కదా, రివర్స్ సైడ్ చూసాను ఒకసారి, చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. మంచి కలెక్షన్ అండి. రోజు కలెక్షన్ అయితే అద్దరిపోయిన కలెక్షన్. నెక్స్ట్ శారీ కూడా చాలా బాగుందండి. ప్రెసెంట్ ట్రెండ్లో ఉన్న ఆరెంజ్ కలర్ అనమాట. దీనికి కొంచెం డ్యూయల్ బార్డర్ వచ్చింది. శారీస్ అన్ని మనకంటే ఇలా థ్రెడ్స్తో వచ్చిందండి. హ్యాండ్లూమ్ శారీ టైప్ అయితే ఇలా వచ్చింది అనమాట. చాలా బాగుందండి. ఇది కూడా సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్, సమ్ 500 ఎంతకు వచ్చింది శారీ మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. శారీకి బార్డర్స్ అయితే ఇలా వచ్చిందండి. కింద వైపు బార్డర్ లా వచ్చింది అనమాట, 2 బార్డర్లు. ఒకటేమో ఆరెంజ్ కలర్, ఇంకోటి మనకు కొంచెం పర్పుల్ కలర్ టైప్ అలాగ వచ్చింది అనమాట. మనం 10,000 రూపాయలు పెట్టి పట్టుచీర కొనుక్కుంటామండి, అది ఎన్నిసార్లు కట్టేసుకుంటామండి. ఈ శారీస్ అనుకోండి మనం రఫ్గా వాడేసుకోవచ్చు అనమాట. దీనికి డ్రై వాష్ కూడా అక్కర్లేదు, మన ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు. శారీ చూడడానికి అయితే సేమ్ పట్టు శారీ లాగే ఉంటుంది అనమాట. బట్ మన ప్రైజెస్ చాలా తక్కువ ప్రైస్ అనమాట. 1000 లోపడే అండి, 1000 కూడా కాదు. శారీస్ అయితే చాలా బాగుంది, అవసరం కలెక్షన్. నేనైతే అలాగే అంటాను, కొనుక్కుంటే 10,000 రూపాయలు పట్టుచీర కొనుక్కోవచ్చు. బట్ అవి మనం కట్టుకోవడం చాలా రేర్ కదా, ఇవైతే రఫ్గా వాడేసుకోవచ్చు అనమాట. డ్రై వాష్ పని కూడా ఉండదు మనకి. ఈ శారీకి కింద డ్యూయల్ బార్డర్ వచ్చింది కదా, పై వైపులా చిన్న రిబ్బన్ బార్డర్ వచ్చింది. ఎంత బాగుంది చూడండి, అసలు అవసరంగా ఉంది శారీ. ఇది కూడాను శారీకి పళ్ళు సేమ్ అలాగే వచ్చిందండి. కాకపోతే ఇది ఏంటంటే ఆ 2 శారీస్కి మనకి బార్డర్ ఏ కలర్ వచ్చిందో శారీకి ఇక్కడ అదే కలర్ వచ్చింది. దీనికైతే కొంచెం గ్రీన్ షేడ్ వచ్చిందండి. ఇలా వచ్చింది. బ్యూటిఫుల్ టెజల్స్. శారీ మొత్తం ఇలా వచ్చింది మాట. శారీ అంతా అంటే బుట్టి ఇలా వచ్చింది, ఫ్లోరల్ బుట్టి అయితే వచ్చింది. అసలు ఇది 550 రూపీస్ శారీ అనిపిస్తుందా మీకు? కమెంట్ చేయండి. ఎంత బాగుంది శారీ క్వాలిటీ అయితే. తక్కువ ప్రైస్లో మంచి సాఫ్ట్ సిల్క్ శారీస్ అన్నమాట. ఈ పట్టు శారీస్ కాదు, సాఫ్ట్ సిల్క్ శారీస్, సాఫ్ట్ కాటన్ సిల్క్ శారీ అని మనకి ఇస్తారు డిస్క్రిప్షన్లోని. శారీ మొత్తం అయితే కంటిన్యూస్. పళ్ళులో చిన్న కలర్ ఎలాగ ఉందో అదే మనకి బ్లౌజ్కి అయితే వచ్చిందండి. ఇదైతే కొంచెం చిన్నదే వచ్చింది అనుకుంటా, లేదండి ఇది కూడా 1 మీటర్ అయితే, ఇది కూడా 1 మీటర్, కొంచెం 1 మీటర్. వాటి మీద కొంచెం చిన్న బ్లౌజ్ వచ్చింది. సేమ్ శారీకి వచ్చిన బుట్టి దీనికి కూడా వచ్చింది అనమాట. బాగుందండి. బార్డర్ కొంచెం డిఫరెంట్ వచ్చిందండి బ్లౌజ్కి. శారీకి బార్డర్ వచ్చింది కదా, బ్లౌజ్కి మనకి ఇలా బ్లూ కలర్లో వచ్చింది అనమాట. కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, మరి ఏంటో. పళ్ళు దగ్గర చూసాను, పళ్ళు దగ్గర కూడా అలాగే ఇచ్చారు. సేమ్ పళ్ళుకి ఎలాగ ఇచ్చారో బ్లౌజ్కి ఎలాగ ఇచ్చారు మరి. ఇక్కడ బ్లూ ఇచ్చారు, మరి ఏంటో కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఇలా ఉంది, బాగుందండి. శారీ కూడా చాలా బాగుంది. జస్ట్ 500 ఎంత పడుతుంది, 550, 500. ఫస్ట్ శారీ 900 ఎంతో అనుకుంటానండి. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది, మీకు ఏ కలర్ కావాలో కలర్ తీసుకోండి. ప్రెసెంట్ అయితే ఆరెంజ్ ట్రెండ్ ఉంది కాబట్టి నేను ఒక ఆరెంజ్ కలర్ శారీ అయితే కలెక్షన్లో కలిపాను. శారీ కట్టుకున్నాక ఇలా వస్తుంది. అవసరం శారీ అండి, చాలా బాగుంది. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఏ శారీ మీరు తీసుకున్నా రిగ్రెట్ ఫీల్ అవ్వరండి. ఆ ప్రైస్ విషయానికి వచ్చిన, ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చిన అద్దరిపోయింది అనమాట. శారీ వచ్చినప్పటికీ చెప్పాను కదా, కొంచెం కోటా టైప్ శారీ ఉంది. బట్ మనకి ఇక్కడ ఉప్పాడ శారీ అని చెప్పాను కదా, ఆ శారీ అనమాట. ఇది ఇలా వచ్చిందండి. ఇది కూడా మనకి ఇలా హ్యాండ్లూమ్ లాగా వచ్చింది అనమాట, థ్రెడ్తో వచ్చింది. హ్యాండ్లూమ్ శారీస్కి మనకి ఇలా తాడు కట్టిస్తుంటారండి, అంటే మగ్గం మీద తీసాక ఇలా తాడు కడతారు కదా, అలా వచ్చింది అనమాట శారీస్ నేను. మంచి పింక్ కలర్కి చిన్న ఇలా బార్డర్ వచ్చిందండి. మనకి కాటన్లో ఎలాగ వస్తుంది చిన్నది, ఇలా కోటా ఫ్యాబ్రిక్. దగ్గర నుంచి చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఇది ఇలా వచ్చింది మాట ఫ్యాబ్రిక్. దీనికి మనకి ఉప్పాడ శారీ అని ఇక్కడ ఇచ్చారు, ఏమో మరి తెలీదు.
కూడా మనకి ఇలాగ ఒక స్టిక్కర్ కూడా ఇచ్చారు. దీనంటే మనకి కోటా టైపే ఉంది. శారీ అయితే కోటా టైపే ఉంది. జస్ట్ కాటన్ శారీస్ అలాగ ఉంటది. అలాగ ఉందన్నమాట. కానీ చాలా బాగుందండి. నీట్‌గా ఉంది. మంచి బేబీ పింక్ కలర్ శారీ ఇది. శారీకి 2 వైపున మనకి ఇలాగా చిన్న గోల్డెన్ జెరీ అయితే వచ్చిందన్నమాట. ఇలాగ వచ్చింది. ఇది కూడా సమ్ 500 ఎంతోనండి. ప్రైస్ ఎక్కువేం కాదు. శారీస్ అంటే చాలా తక్కువ ప్రైస్ శారీసే. శారీ మొత్తం ఇదేనండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇలాగే ఉందనుకుంటా. ఇందులో బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చిందండి. సేమ్ అంతే. ఎండ్ పార్ట్‌కి వచ్చేసాము. శారీ మొత్తం ఇదే ఉంది. మంచి పింక్ ఇంకా గోల్డెన్ జెరీతో మాట శారీ అంతాను. లైట్ వెయిట్ పేపర్ జస్ట్ ఫోన్ ఊదే ఎగిరిపోద్ది కదా అలా ఉంది మాట ఫ్యాబ్రిక్. దూదిలాగా ఉందండి. చాలా బాగుంది. లైట్ వెయిట్‌లో వచ్చింది. ఇలా పళ్ళుకి చిన్న టెజల్ వచ్చి చిన్న ఇలా కడ్డీ బార్డర్ అయితే వచ్చిందన్నమాట. సేమ్ దీనికి ఏంటంటే కొంచెం మనకి సేమ్ ఇలాంటిదంటే పింక్ కలర్ లో బ్రోకెట్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా, అలాంటిదైనా ఏదైనా బ్లౌజ్ తో పేరప్ చేసుకోవచ్చు. లేకపోతే టిష్యూ బ్లౌజ్ గోల్డ్ కలర్ అంత బాగోదు అనుకుంటా. పింక్ బ్రోకెట్ ఫ్యాబ్రిక్ తో చిన్న బుటీ ఏదైనా చిన్న బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నా బాగానే ఉంటది. లేకపోతే గ్రీన్ షేడ్ ఎల్లో కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నా ఈ శారీ బాగుంటది. శారీ అయితే ఫ్యాబ్రిక్ అద్దరిపోయిందండి. చాలా బాగుంది. మెత్తగా చెప్తున్నాను కదా, దూదిలా ఉందన్నమాట. శారీకి బ్లౌజ్ రన్నింగ్ లో అని చెప్పాను కదా, ఈ డిఫరెన్స్ నేను ఇందాక చూడలేదు. ఒకసారి చూడండి. బ్లౌజ్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి కొంచెం థిక్ గా వచ్చింది అనమాట ఫ్యాబ్రిక్. అంటే ఇది కొంచెం చూసారా, కొంచెం అంటే సీత్రుగా ఉంది కదా, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కొంచెం థిక్ గా వచ్చింది. ఇది మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మాట రన్నింగ్ లో ఉందని చెప్పాను కదా. 1 మీటర్ పైనే ఉందండి. చాలా పెద్దగా ఇచ్చారు. ఇది మీటర్ బ్లౌజ్ బిట్ అయితే ఇచ్చారు. ఇది కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. చాలా బాగుందండి. ఇలాగ ఇవ్వడం చాలా బాగుంది. ఎందుకంటే మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే వస్తే అది ఎక్కువ రోజులు మండదండి, తొందరగా చిరిగిపోతుంది. మనం ఎంత మంచి లైనింగ్ క్లాత్ స్టిచ్ చేసుకున్నా ఇలా ఇవ్వడం బాగానే ఉంది. తర్వాత చూసానమాట, ఒకసారి చీర పోల్చుదామని చూస్తే ఇలాగ ఉందనమాట. చీర పోల్స్తే పెద్ద చీర వచ్చిందండి. బాగుంది. ఇలాగ వచ్చిందనమాట. మనకి కట్టు చెంగులో ఇది ఇచ్చారు బ్లౌజ్ బిట్. ఇక్కడ తేడా తెలుస్తుందా? ఇక్కడ కొంచెం మనకి థ్రెడ్డింగ్ డబల్ వేసారనమాట. సారీ థ్రెడ్డింగ్ వేసింది, ఇక్కడ డబల్గా వేసినట్టు కొంచెం థిక్గా కనబడుతుంది. ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది. ఇక్కడ వరకు శారీ, ఇక్కడ నుంచి మనకి బ్లౌజ్ అనమాట. ఇక్కడ వరకు శారీ, ఇక్కడ మీకు లైన్ లా కనబడుతుందా, ఇక్కడ నుంచి బ్లౌజ్ అనమాట. ఇలాగ వచ్చింది. చాలా బాగుంది. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది. పింక్ అయితే చాలా బాగుందండి. మంచి అన్ని లైట్ షేడ్సే ఉన్నాయన్నమాట ఇందులో కూడాను. బ్లౌజ్ ఇలా ఇవ్వడం అయితే చాలా చాలా బాగుంది అసలు. ఈ రోజు బ్లాగ్లో అయితే టోటల్ 4 శారీస్ నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఏది తీసుకున్నారు, మీకు ఏది నచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే చూసినవి ఏంటంటే పర్చేజ్ చేసుకోండి. ఎందుకంటే కలెక్షన్ అస్సం కలెక్షన్ అంటే తప్పకుండా స్టాక్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు శారీస్ ఉండొచ్చు, నేను చూపించిన కలర్స్ ఉండకపోవచ్చు అనమాట. ఏదైనా మీరు మిస్ అవుతే ఐదర్ లింక్ ఆర్ కోడ్ ద్వారా తీసుకోండి. అలాగే కమింగ్ వీడియోలోని ప్రెజెంట్ ట్రెండ్ గా ఉన్న మీరు శారీస్ తీసుకొస్తాను. అది కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకో. సో బీ ట్యూన్ విత్ ద ఛానల్. సీ యు నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బై.